హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. గగనపు టంచులకు ఎగరాలని ఎన్నెన్నో కోరికలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కెరియర్ 3 నాళ్ల ముచ్చటగా ఎలా ముగిసిపోయిందో తెలిస్తే విధి ఆడే వింత నాటకంలో మనమందరం కేవలం బొమ్మలమే అని ఒప్పుకోవలసిందే. కళ్యాణ్ చక్రవర్తి పెదనాన్న స్వయాన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. విశ్వవిఖ్యాతగా వందల సంఖ్యలో సినిమాలు, లక్షల సంఖ్యలో ప్రజాభిమానం, కోట్ల ఆస్తి, సిరి సంపదలు కలిగి ఉన్న ఈ లెజెండరీ పర్సన్ అయిన ఎన్టీఆర్కి స్వయాన తమ్ముడు కుమారుడు కావడంతో ఇండస్ట్రీలోకి రాకముందే చిత్రసీమ దృష్టి కళ్యాణ్ చక్రవర్తిపై పడింది. పలువురు దర్శక నిర్మాతలు ఇతన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి తండ్రి త్రివిక్రమరావుని సంప్రదించినా తన కుమారుడు ఇంకా చదువుకుంటున్నాడు, టైం వచ్చాక చూద్దామని చెప్పి దాటివేస్తూ వచ్చేసేవారు ఆయన. అలా అనుకున్నట్లుగానే కొడుకుచే డిగ్రీ కంప్లీట్ చేయించి అటుపై యాక్టింగ్లోనూ మార్షల్ ఆర్ట్స్లోనూ నైపుణ్యత పొందేలా శిక్షణ ఇప్పించి కోడి రామకృష్ణ గారి చేతిలో పెట్టారు త్రివిక్రమరావు గారు. ఆ సినిమాయే అత్తగారు స్వాగతం. కోడి రామకృష్ణ కళ్యాణ్ చక్రవర్తిల తొలి కాంబినేషన్ ఫిల్మ్. ఈ చిత్రానికి స్వయాన ఎన్టీఆర్ క్లాప్ కొట్టి పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది. అయితే పెదనాన్న సపోర్ట్ మొదటి చిత్రంకి బాగానే ఉన్నా ఆ తర్వాత అంతగా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పాలి. అదే టైంలో బాలయ్యను మాత్రం ఎన్టీఆర్ చాలానే ప్రోత్సహిస్తూ రావడంతో పత్రికల్లో ఈ విషయంపై ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. స్వంత కొడుకుకి పోటీగా ఎక్కడ వస్తాడో అన్న నేపథ్యంతోనే ఎన్టీఆర్ తన తమ్ముడు కొడుకుని పట్టించుకోవట్లేదన్నారు. మరి అందులో ఎంతవరకు నిజముందో ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు తెలుస్తుంది. బాలకృష్ణకు మంగమ్మ గారి మనవుడు తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కోడి రామకృష్ణ కళ్యాణ్ చక్రవర్తికి మాత్రం ఆ రేంజ్ విజయాన్ని ఇవ్వలేకపోయారు. అలా 1986లో తలంబ్రాలు అనే మరో మూవీలోనూ కళ్యాణ్ చక్రవర్తిని తీసుకున్నారు కోడి రామకృష్ణ. అయితే ఇందులో మెయిన్ పాత్రలో రాజశేఖర్ నటించడం, పైగా అతని నటనలో ఉన్న వేరియేషన్స్ చూశాక అంతా రాజశేఖర్ గురించే తప్ప కళ్యాణ్ చక్రవర్తి గురించి మాట్లాడేవారు లేకపోయారు. తర్వాత మామ కోడలు సవాల్, ఇంటి దొంగ, మారణహోమం, అత్తగారు జిందాబాద్ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా దూసుకుపోయారు కళ్యాణ్ చక్రవర్తి. ఇతని కెరియర్ ఎలా సాగిందంటే సేమ్ తారకరత్నలాగా అని చెప్పుకోవచ్చు. సినిమాల్లోకి వచ్చే వరకు వరుస కట్టిన నిర్మాతలు సినిమాల్లోకి వచ్చాక ప్లాపులు పలకరించడంతో ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అదే టైంలో బాలయ్య క్రేజ్ మాత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ముందుకు పోయింది. స్టార్ హీరోగా మారిపోతూ వచ్చారు బాలకృష్ణ. ఇటు కళ్యాణ్ చక్రవర్తి మాత్రం హీరో స్థాయి నుండి సెకండ్ హీరో స్థాయికి, ఇంకా కుదిరితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మారిపోవాల్సి వచ్చింది. పోనీలే మన టైం మనకు వస్తుంది అనుకుంటూ కొనసాగుతూ వెళ్ళారు. కళ్యాణ్ చక్రవర్తి చేసిన సినిమాల్లో ప్రేమ కిరీటం ఒకటి 1988లో జి రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా, ఇందులో స్టార్ హీరోయిన్ ఖుష్బూ. ఇద్దరి పేరు చాలా అందంగా ఉంటుంది. కళ్యాణ్ చక్రవర్తి బాలీవుడ్ హీరోలా కనిపిస్తారు. ఇక రాజశేఖర్ తలంబ్రాల్లో అన్యాయమైన ఆడదాని పక్షాన నిలబడి పోరాటం చేసే సగటు మనిషి పాత్రలో ఇతను చూపించిన సహజత్వం బాగుంటుంది. ఇక తొలి మూవీ అత్తగారి స్వాగతం అయితే లెజెండరీ యాక్ట్రెస్ భానుమతి గారి చేతనే సభాష్ రా నాయన, చాలా బాగా నటిస్తున్నావు, పైకొస్తావా అన్న పేరు సంపాదించుకున్నారు. ఇతనిలో ఉన్న ముఖ్య గుణం ఏంటంటే ఒప్పుకున్న సినిమాలకి ఎలాంటి వంకలు పెట్టక డైరెక్టర్ ఏం చెబితే అది చేయడం, తన పాత్ర తనకి నచ్చటం కంటే డైరెక్టర్కు ప్రేక్షకులకు నచ్చిందా లేదా, వారు సభాష్ అని మెచ్చుకున్నారా లేదా, అలా ఉండేది ఇతని పని. అంత అంకిత భావంతో ఉండేవారు. ఎన్టీఆర్ వారసునిగా స్టార్ ప్రొఫైల్ మెయింటైన్ చేయటం కానీ, ఎవరిని దూషించడం కానీ, ర్యాష్గా ఉండడం కానీ చేయడు. మనిషి చాలా నెమ్మదస్తుడు. ఎవరితోనూ పెద్దగా కలవక తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. బహుశా ఇది కూడా ఇతని కెరియర్ పతనానికి కారణమై ఉండొచ్చు. స్వతంత్ర నిర్ణయాలు చాలా తక్కువే, అంతా తండ్రి చెప్పిందే. తండ్రి పలానా పని చెయ్యి అంటే ముందు వెనక ఆలోచించకుండా చేసేయటమే. అలా ఒక మంచి కొడుకుగా మాత్రం పేరు సంపాదించుకున్నాడు కళ్యాణ్ చక్రవర్తి. అలా 3 ఏళ్లు తిరిగేసరికి తమ్ముడు హరీన్ మరణం ఒక్కసారిగా వీరి కుటుంబాన్ని కలిచివేసింది. హరీన్ కూడా 1-2 చిత్రాలు చేసి ఉన్నాడు హీరోగా. సరైన ఛాన్స్ కోసం అతడు ఎదురు చూస్తున్న టైంలో కారు ప్రమాదంలో ప్రాణాలు విడవడం జరిగింది. అదే ప్రమాదంలో తండ్రి త్రివిక్రమరావు చావు తప్పి బ్రతికిన, ఆరోగ్యం బాగా పాడైపోయింది. అప్పటి వరకు తనకి గైడ్లా ఉన్న తండ్రి ఆ ప్రమాదం తర్వాత పూర్తిగా బెడ్కి పరిమితమైపోవడంతో కళ్యాణ్ చక్రవర్తిని బాగా కృంగదీసింది. ఇతని కెరియర్ని నత్తనడకన చేసింది. అన్ని రోజులు తన సినిమాల గురించి తన తండ్రే చూసుకునేవాడు.
తనకి ఎవరితోనూ పెద్దగా కలుపుగోరుతనం లేదు, ఎవరిని సహాయం అడిగే మనస్తత్వము కూడా కాదు. ఇంకా మరో ప్రక్క పెదనాన్న కూడా రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. తండ్రి అనారోగ్యంతో, తమ్ముడు లేకపోవడంతో ఇక అదనపు బాధ్యతలు కూడా తనే మోయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ తన సంపాదనలో సగం ఆస్తి తమ్ముడికి ఇచ్చేయడంతో ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ల పేరిట రియల్ ఎస్టేట్లో పెట్టి ఉన్నాడు త్రివిక్రమరావు. మరి ఇప్పుడు ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుపైనే ఉంది. పోనీ ఇవన్నీ సెటిల్ చేసి సినిమాల్లో కొనసాగుదామంటే అక్కడ అతనికి పెద్దగా స్టార్డమ్ లేకపోయే. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఇలా పరిపరి విధాల ఆలోచనల్లో మునిగిపోయిన కళ్యాణ్ చక్రవర్తి సినిమాలను తగ్గిస్తూ వచ్చేశారు. ఇంకో ప్రక్క కుమారుడు మరణం కూడా ఇతడికి బాగా కృంగదీసిన అంశం. కొడుకు పృథ్వీ చక్రవర్తి కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా కుటుంబం మొత్తం చిన్నా భిన్నమైపోవడంతో, మరో ప్రక్క తోడుగా ఉండే పెదనాన్న వారి కుటుంబం మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోవడంతో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి కుటుంబంతో పాటు చెన్నైలోనే ఉంటూ బిజినెస్ వ్యవహారాలు ఒక ప్రక్క, తండ్రి ఆరోగ్యం నిమిత్తం ట్రీట్మెంట్లు మరో ప్రక్క ఇలా రోజులు గడుపుతూ వచ్చారు. కొన్ని రోజులకి ఇతని తండ్రి ఆరోగ్యం మెరుగుపడి ఆంధ్ర రాజకీయాల్లో తన అన్న ఎన్టీఆర్ వెంటే ఉండి రథం నడిపిన మరికొన్నాళ్ళకి అతను తీవ్ర అనారోగ్యంతో పూర్తిగా బెడ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దాంతో కుటుంబాన్ని పూర్తిగా విజయవాడ వచ్చేయమని ఎన్టీఆర్ చెప్పినా కళ్యాణ్ చక్రవర్తి రాలేకపోయారు. అలా తండ్రి బెడ్పై ఉన్నప్పుడే పెదనాన్న ఎన్టీఆర్ మరణించడంతో ఆ విషయాన్ని ఇతను తండ్రికి చెప్పుకోలేక, తన గుండెల్లో దాచుకోలేక తనే స్వయంగా ఎన్టీఆర్ కర్మకాండల్లో పాల్గొని కడసారి కన్నీటి వీడ్గోలు పలికారు. కళ్యాణ్ చక్రవర్తికి బాలయ్యతో గొప్ప అనుబంధమే ఉంది. అప్పటి వరకు బాలకృష్ణతో కళ్యాణ్ చక్రవర్తికి విభేదాలు ఉన్నాయని, తనని ఎదగనివ్వటం లేదన్న కోపం ఉందని రాసిన పత్రికలు కళ్యాణ్ చక్రవర్తి పెళ్లిలో వారి మధ్య ఉన్న కలుపుగోలుతనం చూసి అవాక్కైపోవలసి వచ్చింది. కళ్యాణ్ చక్రవర్తి వివాహం 1991లో జరగగా ఆ వివాహంలో బాలకృష్ణ కళ్యాణ్ చక్రవర్తిని అంటిపెట్టుకునే కనిపించారు. మరో ప్రక్క ఎన్టీఆర్ త్రివిక్రమరావు చెయ్యి విడవకుండా కనిపించారు. ఇలా అన్నదమ్ముల మధ్య అనుబంధం చూసి చాలామంది ముచ్చటపడ్డారు. రామలక్ష్మణులు అంటే వీరే అంటూ పొగిడారు. అలా మొత్తంగా కళ్యాణ్ చక్రవర్తి మ్యారేజ్ అయ్యాక ఆ నైట్ ఎన్టీఆర్ విజయవాడలో క్యాంపెయిన్ కోసం బయలుదేరారు. ఆ మరుసటి రోజే రాజీవ్ గాంధీ మరణించడం జరిగింది. ఆ తర్వాత 1996లో జనవరి 18న ఎన్టీఆర్ కూడా మరణించారు. ఈ విషయం జరిగిన 2 నెలలకి త్రివిక్రమ్ గారికి తెలిసింది. వెంటనే గుండెపోటుతో అన్నా అంటూ ప్రాణాలు వదిలేశాడు ఆ తమ్ముడు. మరి ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది కదూ, కళ్యాణ్ చక్రవర్తికి ఆఫర్లు తగ్గటం వెనుక ఎన్టీఆర్ హస్తం ఎందుకుంటుంది? ఎవరండి తను సంపాదించిన దాంట్లో సగం వాటా తమ్ముడికి ఇచ్చేది? అంతటి గొప్ప మనస్సు ఎవరికి ఉంటుంది? బాలయ్య ఎదుగుదలకి కారణం ఎన్టీఆర్తో పాటు ప్రధానంగా అతనికి వచ్చిన విజయాలే. కళ్యాణ్ చక్రవర్తికి ఇటు ప్రక్క సరైన విజయాలు లేకపోవటం, మనిషి బాగున్నా స్టార్ హీరో మెటీరియల్ అంతగా లేకపోవటం, ఫేస్లో పెద్దగా పలకన ఎక్స్ప్రెషన్స్తో కాబోలు ఇతనికి మాస్ రోల్స్ రావటం కష్టమైంది. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. మరి లవర్ బాయ్ తరహా ఇమేజ్తో సాగిన వారి చిత్రాలు, వారి కెరియర్ ఎలా ఉంటుందో తెలిసిందేగా. ఉదయ్ కిరణ్, తరుణ్ వీరందరినీ చూసే ఉంటాం. అలాగే సాగింది. అయితే కళ్యాణ్ చక్రవర్తిని ఆ తరహాలోనే చూడటానికి ఇష్టపడే అభిమానులు లేకపోలేదు. ఇప్పటికీ ఇతను సినిమాల్లోకి వస్తే బాగున్ను అని కోరుకుంటూ ఉంటారు. అలా 1986లో మొదలైన ఇతని సినీ ప్రస్థానం 1989లో లంకేశ్వరుల్లో చిరంజీవికి స్నేహితుడు పాత్ర వరకు కొనసాగింది. తర్వాత చాలా గ్యాప్కి 2003లో కబీర్ దాస్ చిత్రంలో శ్రీరాముడుగా కొన్ని సెకండ్ల పాటు కనిపించారు కళ్యాణ్ చక్రవర్తి. అయితే నందమూరి కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్కి మాత్రం అటెండ్ అవుతూ వస్తుంటారు. ప్రస్తుతం ఈయనకి చెన్నైలో 100 కోట్లు విలువ చేసే భూములతో రియల్ ఎస్టేట్ సంస్థలే ఉన్నాయి. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.